ఇంట్లో దరిద్ర దేవత ఉందా లేదా అని ఎలా తెలుస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకు ఐశ్వర్యం కలగాలంటే ఏం చెయ్యాలో కూడా తెలుసుకుందాం. లక్ష్మీదేవి తన భక్తులను కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఆ తల్లి తన భక్తుల చెయ్యి పట్టుకొని అతి జాగ్రత్తగా లక్ష్యం వైపుగా తీసుకువెళ్లి విజయాన్ని సాధించి పెడుతుంది. నమ్ముకున్న భక్తులకు కైవల్య ప్రాప్తి అనుగ్రహిస్తుంది. శుచి శుభ్రత ఉన్న చోట, పవిత్ర భావనలు కల చోట, ప్రకాశవంతమైన ప్రదేశాల్లో మాత్రమే ఆ తల్లి ఉంటుంది. ఒకవేళ లక్ష్మి అంటే సంపద తమ వద్ద ఉంది కదా అని నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తిస్తే తక్షణం ఆ ప్రదేశాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి సంబంధించిన ఒక కథను తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి, సిరి సంపదలకు, ధైర్యానికి, విజయానికి అధిదేవత. ఇక జ్యేష్ఠాదేవి దారిద్ర్యానికి దేవత. వీరిద్దరూ ఒకే చోట ఉండలేరు. ఒకసారి వీరిద్దరికీ ఒక సందేహం వచ్చింది. అదేంటంటే ఇరువురిలో ఎవరు అందంగా ఉన్నారో అని. ఈ విషయం గురించి వాదన జరిగి ఇలా వారిద్దరూ వాదించుకునే సమయంలో దారిన ఒక వ్యాపారి పోవటం చూసి ఇక వాదన ఆపేసి ఆ వ్యాపారిని అడిగి ఎవరు అందమైన వారో తెలుసుకోవాలని అనుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి ఆ వ్యాపారి దగ్గరకు వెళ్లారు. ఆ వ్యాపారితో ఇలా అన్నారు. వ్యాపారి, మా ఇద్దరిలో బాగా అందంగా ఎవరు ఉన్నారు అని అడిగారు. అదేవిధంగా వారిద్దరూ ఎవరో కూడా వివరించి చెప్పారు. వారిద్దరూ ఎవరో తెలుసుకొని ఇక వ్యాపారికి చెమటలు పట్టాయి. దారిద్ర్య దేవత, ఐశ్వర్య దేవత ఇద్దరూ కంటికి కనిపించి అలా అడిగేసరికి వ్యాపారికి నోట మాట రాలేదు. వారిద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో లేదా బాధపడాలో అర్థం కాలేదు. ఏదైతే అదవుతుందని వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కరించాడు. ఇద్దరిలో ఎవరు ఒక్కరు అందంగా ఉన్నారు అని చెప్పినా రెండవ వారి ఆగ్రహానికి బలవుతాను అనుకున్నాడు. ఇద్దరిలో లక్ష్మీదేవి అందంగా ఉంటుందని అతనికి తెలుసు. కాని నిజాన్ని చెప్తే జ్యేష్ఠాదేవికి కోపం వచ్చి నన్ను ఇంకా పేదవాణ్ణి చేస్తుందని తెలుసు. ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెప్తే లక్ష్మీదేవి కోపించి తనకున్న ఈ సంపద కూడా లేకుండా చేస్తుందని అనుకున్నాడు. భలే చిక్కు వచ్చిందని భయపడ్డాడు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలా అయింది ఆ వ్యాపారి పని. ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఆ వ్యాపారి, అమ్మా ఓ మహాలక్ష్మి, నీవు ఇంట్లోకి వచ్చే సమయంలో ఈ భూలోకంలో కాని స్వర్గలోకంలో కాని నీ అంత అందంగా ఎవరూ ఉండరు తల్లి అంటాడు. అలానే జ్యేష్ఠాదేవితో, అమ్మా ఓ జ్యేష్ఠాదేవి, నీవు ఇంటి నుండి బయటకు వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించటానికి మాటలు చాలవు అన్నాడు. అలా ఇంట్లో నుండి బయటకు వెళ్లే సమయంలో నీ అందాన్ని ఎవరితో పోల్చలేం అన్నాడు. ఆ వ్యాపారి ఎవరి మనస్సు నొప్పించకుండా చెప్పిన సమాధానం లక్ష్మీదేవికి, జ్యేష్ఠాదేవికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక ఇద్దరినీ విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు. ఇక ఇద్దరూ ఆ వ్యాపారి చెప్పిన సమాధానానికి సంతోషపడి అక్కడ నుండి అదృశ్యమయ్యారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఎవరికి వారు ఇద్దరం విజేతలమని అనుకుంటూ వెళ్లారు. కాని నిజానికి నిజమైన విజేత వ్యాపారే. ఎందుకంటే ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటమే కాక జ్యేష్ఠాదేవిని సైతం సంతృప్తిపరిచాడు. కాబట్టి నిజమైన విజేత వ్యాపారే. ఇప్పుడు మనం ఇంట్లో దరిద్ర దేవత, ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఎప్పుడూ కూడా ఎవరైతే ఏడుస్తూ ఉంటారో, ఎవరిల్లు అయితే అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన వస్తుందో, ఎవరింట్లో అయితే డబ్బు నిలవదు, ఎవరింట్లో అయితే నిత్యం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ నిద్రపోతూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయో, ఏ ఇంట్లో అయితే ఎటువంటి శుభకార్యాలు జరగవో ఆ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలో చూద్దాం. ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసి శుచిగా స్నానం చేసి ప్రతిరోజు తప్పనిసరిగా నిత్య దీపారాధన చెయ్యాలి. అలాంటి ఇంట్లో ధూపాన్ని వెయ్యాలి. ఇల్లు తుడిసే సమయంలో పసుపు, కర్పూరాన్ని వేసి ఆ నీటితో ఇంటిని తుడవాలి. ఏ ఇల్లైతే శుచిగా ఉంటుందో, ఏ ఇల్లైతే అగరవత్తుల వాసనతో ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర దేవత అస్సలు ఉండదు.
అలానే శనివారం రోజు కొబ్బరికాయ కొట్టాలి. శుక్రవారం రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. అదేవిధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమతో అర్చన చెయ్యాలి. ఇక మీ ఇంటిని ఇలా ఊడ్చారంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎలా ఊడవకూడదో ఇప్పుడు చూద్దాం. చీపురుతో ఇంట్లో ఊడ్చే సమయంలో ఈశాన్యం నుండి నైరుతి వైపు చెమ్మాలి. పొరపాటును కూడా నైరుతి నుండి ఈశాన్యం లేదా వేరే దిక్కుల్లో చెమ్మకూడదు. ఇలా చిమ్మితే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే. అదేవిధంగా తెలిసి కానీ తెలియక కానీ మీ ఇంటి ముందు ఈ ముగ్గు అస్సలు వేయకూడదు. అలా వేస్తే దరిద్ర దేవత మిమ్మల్ని వదలదు. అన్ని కష్టాలే ఎదురవుతాయి. అదేంటంటే స్వస్తిక్ ముగ్గు. స్వస్తిక్ ముగ్గు అనేది దేవతలకు సంబంధించిన పీటల మీద కానీ దేవకార్యాల్లో మాత్రమే ఈ ముగ్గు వేయాలి. అంతేకాని అందరూ తొక్కే ప్రదేశంలో నేల మీద స్వస్తిక్ ముగ్గు వేయకూడదు. అదేవిధంగా ఓం అనే ముగ్గును కూడా నేలపై వేయకూడదు. అలా ఈ ముగ్గుల్ని మీ ఇంటి ముందు వేస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేసి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి.